పూలమ్మినాడు, పాలమ్మినాడు, రాజకీయ నాయకుడైనాడు, మంత్రైనాడు, పెద్ద విద్యా వ్యాపారవేత్తైనాడు. ఇప్పుడు తన రాజకీయ వ్యాపార రంగంలో సంధికాలంలో ఉన్నాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత మాత్రం మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి చాలా మంది లాగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకున్నారు. అప్పటికే పార్టీలో సంపన్న రెడ్లు ఎక్కువైపోయారని సీఎం రేవంత్ అనుకున్నారో, మల్లారెడ్డి దూకుడును తట్టుకోలేమని భావించారో గట్టిగా వీటో చేసేశారు. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీ మీద ఆశలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ సంగతి గ్రహించే కేసీఆర్ పరోక్షంగా గట్టి వార్నింగ్ ఇచ్చారని భావిస్తున్నారు. ఉంటే ఉండండి, పోతే పోండి అన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నా మల్లారెడ్డి అర్థం కానట్లుగా ఉండటం వెనక పెద్ద వ్యూహమే ఉంది. కాంగ్రెస్ పార్టీ తనను పిలిచేలోపు పర్సనల్ పబ్లిసిటీని పీక్స్ కు తీసుకువెళ్లాలని ఆయన డిసైడ్ అయ్యాడు. గులాబీ పార్టీ తన మీద సర్జికల్ స్ట్రైక్ చేసే కంటే ముందే తాను ఆ పని చేయాలని మల్లారెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం.